నమస్తే, వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్. నేను ప్రియా కౌశిక్. నాతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, కార్పొరేట్ ట్రైనర్, లైఫ్ కోచ్ గణేష్ మండాడి గారు. నమస్తే సార్. నమస్తే అండి ప్రియా గారు. సార్, అయితే మనం చాలా మాట్లాడేసుకున్నాం. పర్సనల్ సెట్ అని, హెల్త్ సెట్ అని, రైట్ మైండ్ సెట్ అని. అయితే మీ బుక్ లో ఇంకొకటి ఉంది, హార్ట్ సెట్. ఏంటిది హార్ట్ సెట్ అంటే ఏంటి? అసలు ఎక్కడ వినలేదు నేను హార్ట్ సెట్ ఏంటి అనేది. అంటే హార్ట్ సెట్ అవ్వడమా లేకపోతే వాట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ? డెఫినెట్లీ హార్ట్ సెట్ అంటే కార్డియోవాస్కులర్ హెల్త్ గురించి కాదు, గుండె జబ్బు గురించో కార్డియోవాస్కులర్ హెల్త్ గురించి కాదు. మనం మామూలుగా ఎమోషన్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? మైండ్ గుర్తురాదు, మన మనసు గుర్తొస్తుంది. గుండె మీద చేతులు వేసుకుంటాం, నా ఎమోషన్స్, ఇక్కడ నుంచి ఫీలింగ్స్ అంటాం. సో హార్ట్ సెట్ అనేది ఇమోషనల్ ఫీలింగ్స్, ఎమోషన్స్ గురించి. అంటే ఎమోషనల్ గా బ్యాలెన్స్ చేసుకోవడం ఎలా? ఎగ్జాక్ట్లీ, ఇమోషనల్ వెల్ బీయింగ్, ఇమోషనల్ హెల్త్ గురించి మాట్లాడేదే హార్ట్ సెట్. అంటే మనకు ఇప్పుడు బయోలాజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో, మెంటల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో, ఇమోషనల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్. అవును సార్. దీంతో పాటు ఈ 3 హెల్త్ తో పాటు ఇంకా 2 హెల్త్స్ కూడా ఉన్నాయి, తర్వాత ఎపిసోడ్ లో మాట్లాడుకుంటాం. ఎందుకంటే ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఇమోషనల్ హెల్త్, అనదర్ 2 హెల్త్స్ గురించి నేను విల్ కమ్ బ్యాక్ టు దట్. సో మామూలుగా ఇమోషన్స్ ని అందరూ అండర్మైన్ చేస్తారు, తక్కువ అంచనా చేస్తారు, చిన్న చూపు, అసలు పట్టించుకోరు. ఏ ఇమోషన్స్ ఏంటి, సంతోష కోపం వస్తుంటాయి పోతుంటాయి అన్నట్టు తీసేస్తారు. ఒకటి చెప్తా నేను, మన మనుషులము మనం ఏంటంటే వీఆర్ మోర్ ఇమోషనల్ దెన్ లాజికల్. చెప్పాలంటే ఒక 100 లాజిక్స్ ముందు పెట్టినా, బలమైన లాజిక్స్ ముందు పెట్టినా, ఒక చిన్న ఇమోషన్, స్ట్రాంగ్ ఇమోషన్ ముందుకు వచ్చేస్తే ఆ చిన్న ఇమోషన్ ఆ 100 లాజిక్స్ ని ఇట్లా పూర్చేస్తుంది. ఆ చిన్న ఎమోషన్ కోరము ఒక మనిషి ఎంతవరకు వెళ్తాడంటే తనకున్న సర్వస్వం కోల్పోవడానికి కూడా సిద్ధమవుతాడు. సో ఇక్కడ బ్యాలెన్స్ గా ఉండాలి అంటే కనుక ఎమోషనల్ ఇంపార్టెంటా, లాజిక్ ఇంపార్టెంటా? ఏది యాక్చువల్ గా 2 బ్యాలెన్స్ చేయాలి. కాకపోతే అది రాదు కదా మాకు. అదే మెయిన్ ఇంటెన్షన్, అదే హార్ట్ సెట్ మెయిన్ ఇంటెన్షన్, అదే మెయిన్ పర్పస్ అది హార్ట్ సెట్ ఇది. సో దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఆ ఇమోషన్ ని మనము డిస్ట్రక్టివ్ అవుతుందా కన్స్ట్రక్టివ్ అనేది చూసుకోవాలి. డిస్ట్రక్టివ్, చాలా వరకు డిస్ట్రక్టివ్ అవుతుంది. అంటే తెలియకుంటేనే మనము సెల్ఫ్ సాబటైజింగ్ అంటాం ఇంగ్లీష్ లో. తెలియకుంటే మనకు హాని చేసుకుంటాం. ఇమోషనల్ హెల్త్ ని మనం అండర్మైన్ చేసుకొని, సో ఆ ఇమోషన్స్ కి అంత పవర్ ఉంటుంది. 100 లాజిక్ కూడా తూట్ చేయడం అనేది ఒక శక్తి. ఇప్పుడు చూడు, ఎగ్జాంపుల్ సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళకి తెలుసు హెల్త్ పాడవుతుంది అని పెద్ద పెద్ద స్కేరీ ఇమేజెస్ ఉంటాయి. బట్ స్టిల్ ఒక ఇమోషనల్ ఫస్ట్ స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని వస్తుంది, భయంకరమైన ఇమేజెస్ వస్తాయి. కాకపోతే ఆ ఇమోషన్ ఉంటది కదా, ఒక ప్లెజర్ ఇమోషన్, నాకు ఇది వస్తుంది నెక్స్ట్ నుంచి మానేస్తాను, అది మనకు కనపడదు. ఇలాగా కొంతమంది జీవితాంతం సంపాదించి ఒక పెద్ద గ్రాండ్ ఫంక్షన్ చేసేసి అంతా పోగొట్టుకుంటాడు. ఇంకొంతమంది అయితే ఎలాంటి అనుభవం లేకుండా లైఫ్ లాంగ్ సంపాదించింది ఒక సినిమా తీయాలి, ప్రొడ్యూసర్ అవ్వాలా, ఒక చిన్న రీజన్, నేను ఒక ప్రొడ్యూసర్, నా బ్యానర్ రావాలంటే ఆ సినిమా హిట్ అయినా సరే ఫెయిల్ అయినా పర్లేదు, స్టేక్ అదే పోతుంది. సో మనం డిజర్వింగ్ ఉన్నా లేకున్నా, మనం అది దానికి అంటే మనకు ఆ క్యాపబిలిటీ పెంచుకున్నా లేకున్నా ఇమోషనల్ గా దూకేసి అలా ఖర్చు పెట్టేసుకోవడము, అలాగా మనం రిలేషన్షిప్స్ బ్రేక్ అవ్వడము, ఇలాంటివన్నీ అవుతుంటాయి. మనకు చాలా నష్టాన్ని కలిగిస్తుంటది. ఒకప్పుడు డేల్ కార్నెగీ అని ఒక ఫేమస్ ఆథర్ అండి, అతను ఎంత పవర్ఫుల్ గా చెప్పాడంటే ఎమోషన్స్ గురించి, వెన్ వీఆర్ డీలింగ్ విత్ పీపుల్ వీఆర్ నాట్ డీలింగ్ విత్ క్రియేచర్స్ ఆఫ్ లాజిక్, వీఆర్ డీలింగ్ విత్ క్రియేచర్స్ ఆఫ్ ఇమోషన్. ఇంకొక అతను చెప్పాడు, జిగ్ జిగ్లర్ అని, ఆయన కూడా చాలా ఫేమస్ ఆథర్, ఆయన కూడా స్పీకర్ కూడా. అతను ఏం చెప్పాడంటే, వి బై ఇమోషన్స్ నాట్ లాజిక్స్. ప్రతి సేల్స్ మెన్ వెళ్ళాడు అడగండి మీరు, సేల్స్ మెన్ ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతాడు. మీకు ఒక కారణం వలన 100 లాజిక్లు ఉంటాయి, అవన్నీ కొంచెమే పని చేస్తాడు, ఒక్క లాజిక్ పట్టుకుంటాడు. సార్ ఇది స్టేటస్, అందరూ అదే కొంటున్నారు ఈ మధ్య. ఫ్యామిలీ కంఫర్ట్ సార్, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేంటి ఫ్యామిలీ గుర్తొచ్చేస్తుంది, ఎమోషనల్ కావాలి, మన ఫ్యామిలీని మనం తీసుకెళ్ళాలి. సో రైట్ సేల్స్ మెన్ ఏం చేస్తారంటే ఇమోషనల్ కనెక్ట్స్ ఉంటాయి కదా, ట్రిగ్గర్స్, ఎక్కడ నొక్కాలా ఎమోషనల్ ట్రిగ్గర్ నొక్కుతారు. సో అంత పవర్ ఉంటుంది ఇమోషన్స్ కి. అంటే ఒక నో అన్నదాన్ని ఎస్ చెప్పియచ్చు, ఎస్ అన్నదాన్ని నో చెప్పియచ్చు. We can play around with the remote control of emotional triggers. అంత పవర్ ఉంటుంది. సో ఇమోషన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమోషన్స్ అంటే కూడా చాలా మందికి తెలియదు. దేర్ ఆర్ పాజిటివ్ ఎమోషన్స్ అండ్ నెగటివ్ ఎమోషన్స్, వాటి క్లాసిఫికేషన్ కూడా ఉంది. పాజిటివ్ ఎమోషన్స్ వచ్చేసి మనకు హ్యాపీనెస్, జాయ్, లవ్, సెరెనిటీ, ఏంటంటే కొంచెం ఏంటంటే ఇవన్నీ పాజిటివ్ ఇమోషన్స్. అలాగే నెగటివ్ ఎమోషన్స్ వచ్చేసి మనకు యాంగర్, కోపం వచ్చేస్తుంటుంది, డిస్గస్ట్, స్ట్రెస్ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, లేక జెలసీ కావచ్చు, ఎన్వినెస్ కావచ్చు, ఇవన్నీ నెగిటివ్ ఎమోషన్స్. కాకపోతే ఒకటి ఫండమెంటల్ గా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక మనిషి జీవితంలో, హ్యూమన్ లైఫ్ లో మన మనిషి ఎవాల్వ్ అవ్వాలంటే 2 ఎమోషన్స్ ఇంపార్టెంటే. నెగిటివ్ ఎమోషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్, పాజిటివ్ ఎమోషన్స్ అంతే ఇంపార్టెంట్. మన కోపం రావడం కూడా చాలా ఇంపార్టెంట్.
మనకు జెలసీ ఫీల్ అవడం కూడా ఇంపార్టెంటే. నేను కొన్ని సెషన్స్ కూడా ఉన్నాయి నాకు. జెలసీ ఒక మనిషిని మార్చేస్తుంది, హైలీ సక్సెస్ఫుల్ వరకు తీసుకెళ్తుంది. పాజిటివ్ సైడ్ వాడుకుంటే, నెగిటివ్ సైడ్ కూడా ఉంది. జెలసీ అనేది ఉండాలా అని నేను షాక్ అవుతున్నా. రైట్ వేగా ఛానలైజ్ చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే ఆ జెలసీ రాగానే దాని డౌన్ సైడ్ ని ఛానలైజ్ చేస్తారు. జెలసీ రాగానే 2 దారులు ఉంటాయి, కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్. జనాలు బై డిఫాల్ట్ ఇక్కడ వెళ్ళిపోతాం, యాంగర్ కావచ్చు, జెలసీ కావచ్చు. కానీ ప్రతి నెగిటివ్ ఎమోషన్స్ వి హ్యావ్ ఎ పవర్. వాటిని మనం వాడుకుంటే లైఫ్ లో సక్సెస్, సంతోషం అన్నీ వచ్చేస్తాయి. సో కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది, అది కూడా ఒక వండర్ఫుల్ ట్రిగర్ హ్యూమన్ కి. నేను అనుకున్నట్టు రిజల్ట్స్ రావట్లేదు, నాకు నచ్చినట్టు ఎదుటి వాళ్ళు బిహేవ్ చేయట్లేదు, నాకు అనుకున్న రిజల్ట్ రావట్లేదు, నేను అనుకున్న దానికి ఆపోజిట్ గా జరుగుతుందంటే ఇన్స్టెంట్ గా కోపం వచ్చేస్తుంది మనిషికి. అదొక ట్రిగర్ అది. సో ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏంటంటే, నేను అనుకున్నది జరగట్లేదంటే దాని రీజన్స్ కనుక్కోవాలా. అంతే తప్ప నాకు అయింది, నాకు అనుకున్నది రావట్లేదని మనం కోపం తెచ్చుకుంటే నాకే వినాశనం. యాక్చువల్ గా ఆ రీజన్స్ ఏంటంటే, ఎందుకు అవ్వట్లేదు, మేబీ నేను రాంగ్ పర్సన్ ట్రస్ట్ చేశాను, లేకుంటే నా దగ్గర స్కిల్స్ లేవు, నేను రాంగ్ డిసిషన్స్ తీసుకున్నాను, లేకుంటే రాంగ్ వేలో వెళ్తున్నాను. ఆ రూట్ కాస్ అనాలిసిస్, ఫండమెంటల్ రూట్స్కి వెళ్ళేసి వాటిని మనం ఏంటంటే ఆ ట్రిగర్, అది కోపాన్ని వ్యక్తపరచాలి, కొంచెం ఎంత హెల్తీ వేగా ఎక్స్ప్రెస్ చేయాలి. హెల్తీ వేగా ఎక్స్ప్రెస్ చేసి దాన్ని ఛానలైజింగ్ రైట్ వేగా చేయాలి. ఆ రూట్స్ పట్టుకొని మనం వెళ్ళాలి. జెలసీ కూడా అంతే. జెలసీ ఎప్పుడు వస్తుందండి మనిషికి, ఇప్పుడు సమ్మన్ ఈస్ డూయింగ్ బెటర్ దెన్ మీ, ఆబ్వియస్లీ నాకు జెలసీ వస్తుంది. నాకంటే మార్క్స్, స్టూడెంట్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ కి పక్క వాళ్ళకి మార్క్స్ ఎక్కువ వచ్చినా, పక్క వాళ్ళకి లైక్లు ఎక్కువ వచ్చిన సోషల్ మీడియాలో, పక్క వాళ్ళ డ్రెస్ బాగున్నా, పక్క వాళ్ళకి మంచి ఫోన్ ఉన్నా వాళ్ళ మీద జెలసీ వచ్చేస్తుంది. ఏదున్నా పక్క వాళ్ళకి కొంచెం టాలెంట్ బాగుంది, మంచి సింగర్, డాన్సర్, రకరకాల లిస్ట్ ఈస్ సో బిగ్. సో జెలసీ అనేది కామన్, అందరూ వస్తారు, అందరికి అందరికీ వస్తుంది. కాకపోతే అక్కడ ఒక వెరీ ఇంపార్టెంట్, జెలసీ ఫీల్ అయినప్పుడు సమ్వన్ ఈస్ డూయింగ్ బెటర్ దెన్ యూ అనేది మనం యాక్సెప్ట్ చేయాలి. అది అక్సెప్ట్ చేయకుంటే వాళ్ళ మీద ద్వేషం, కోపమే పెరుగుతుంది తప్ప మనకు మంచి అనేది ఉండదు, అది కూడా డిస్ట్రక్టివ్ వెళ్తుంది. సో మన ఫ్రెండ్ కావచ్చు, మన ఎదుటి వాళ్ళు బెటర్ చేస్తున్నారంటే వాళ్ళు చేస్తే నేను కూడా చేయగలను ఒక స్ఫూర్తి రావాలా. అది ఫస్ట్ అక్సెప్ట్ చేయాలి, ఆ స్ఫూర్తి రావాలి. రెండోది వాళ్ళ బెంచ్ మార్క్, రోల్ మోడల్ కూడా తీసుకోవచ్చు. వాళ్ళు చేశారంటే నీకు ఈజీ కదా, అట్లీస్ట్ మీకు మీ ఫ్రెండ్ కానీ వెల్ విషర్ కానీ వాళ్ళు అప్రిషియేట్ చేస్తే దే విల్ బి సపోర్ట్, నువ్వు కూడా ఇలా చేయొచ్చు అని చెప్తారు. గణేష్ నేను సాధించాను, నాకు అప్రిషియేట్ చేశాను, నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని హ్యాపీగా ఫీల్ అయినప్పుడు నేను అడిగినప్పుడు ఆబ్వియస్ గా నాకు సపోర్ట్ చేస్తాడు ఆయన. కమాన్ గణేష్, నువ్వు కూడా ఇది చేయొచ్చు, ఇలా చేస్తే ఇలా అవుతావు అనేది మనకి రోల్ మోడల్ గా వాళ్ళ సపోర్ట్ కూడా దొరుకుతుంది. లేదా మన జెలసీని రాంగ్ వే ఉంటే మనం మాట్లాడుకోము, రిలేషన్ కట్ అవుతుంది. హెల్త్ కూడా, బయాలజికల్ హెల్త్, మళ్ళీ నెగిటివ్ హార్మోన్స్ వస్తాయి, కార్టిసాల్, అడ్రినలైన్ వచ్చేసి హెల్త్ ని పాస్ చేస్తాయి. సో నెగిటివ్ ఎమోషన్స్ ని, పాజిటివ్ ఎమోషన్స్ రెండు కూడా ఇంపార్టెంట్ మనిషికి. ఇక్కడ ఇది నెగిటివ్ ఎమోషన్ పక్కన పెడితే పాజిటివ్ ఎమోషన్స్ ని చాలా మంది పోస్ట్ పోన్ చేసేసుకుంటారు. ఏదైనా సంతోషం, ఏదైనా సక్సెస్ కానీ సంతోషాన్ని కానీ ఎక్స్ప్రెస్ చేయరు, లోపల దాచిపెట్టుకుంటారు, అట్లే అంచేస్తారు. లేదు నేను నెక్స్ట్ మంత్ సెలబ్రేట్ చేస్తాను, నెక్స్ట్ మంత్ షేర్ చేసుకుంటాను, ఏదైనా మంచి సాధించాము, మంచి ఫీలింగ్స్ ఉన్నాయి, ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయి, నేబర్స్ తో షేర్ చేయి, లేదా మీ ఫ్రెండ్స్ తోటి చెప్పుకోవాలి. చెప్పుకుంటే ఏమవుతుంది అంటే ఆ ఇంటెన్సిటీ ఉంటుంది కదా, అది అప్పుడు ఆ జనరేట్ అయ్యే హార్మోన్స్, బాడీ రిలీజియస్ హార్మోన్స్ వెరీ యూనిక్ ఉంటాయి. నేను తర్వాత షేర్ చేసుకుంటాను, నేను సంతోషాన్ని నేను బయట వ్యక్తపరచను, నా ప్రేమను వ్యక్తపరచను అన్నప్పుడు ఏమవుతుందంటే అది మళ్ళీ తిరిగి రావు. తర్వాత టైం మారిపోతుంది, సిచ్యువేషన్స్ మారుతాయి, నీకు ఆ ఎమోషన్ మళ్ళీ తిరిగి రాదు. ఒకవేళ తిరిగి వచ్చినా పాత ఎమోషన్ తో సమానం కాదండి. ఎందుకంటే ఎవ్రీ ఎమోషన్ ఈజ్ యూనిక్లీ టైమ్ స్టాంప్ విత్ ఇట్స్ ఓన్ గ్రావిటీ అండ్ టైమ్ అండ్ ప్లేస్ ట్యాగ్ టు ఇట్. మనం ఇప్పుడు సోషల్ మీడియా ఫీడ్ కొట్టినప్పుడు లొకేషన్ ట్యాగ్ చేస్తామా, టైం ట్యాగ్ చేస్తామా, అలాగే మన ఎమోషన్స్ కూడా ఇవన్నీ ట్యాగ్ అయి ఉంటాయి. వెరీ యూనిక్ అనమాట అవి. నేను మొన్న సంతోషం, ఈ రోజు సంతోషం సేమ్ రావు, కంపేర్ చేయలేము. సో మనం ఎప్పుడు కూడా వీ షుడ్ నెవర్ పోస్ట్పోన్ ఆర్ సప్రెస్ అవర్ హ్యూమన్ ఎమోషన్స్. లైవ్లీగా ఎక్స్ప్రెస్ చేయాలి, మనం హెల్తీ వేగా ఎక్స్ప్రెస్ చేయాలి. పక్క వాళ్ళని మళ్ళీ రెచ్చగొట్టడము, వాళ్ళకి జెలసీ క్రియేట్ చేయడం అన్న కాబట్టి హెల్తీ వేగానే ఎక్స్ప్రెస్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మేనేజింగ్ అవర్ ఎమోషన్స్. ఇమోషన్స్ సరిగా మేనేజ్ చేస్తే ఇమోషనల్ హెల్త్ అనేది ఉంటుంది. ఇమోషనల్ హెల్త్ అనగానే ఇమోషనల్ ఇంటెలిజెన్స్, ఈ మధ్య ఈక్యూ లెవెల్ అంటారు. ఈక్యూ లెవెల్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే ఈ రోజుల్లో కాగ్నిటివ్ స్కిల్స్ అంటే ఐక్యూ, కాగ్నిటివ్ స్కిల్స్ ని ఐక్యూ అంటారు, ఇమోషనల్ స్కిల్స్ ని ఈక్యూ అంటారు. ఈ రోజుల్లో కార్పొరేట్ వల్ల చాలా పాపులర్ అయినాయి. ఇప్పుడు చూసే టాప్ మోస్ట్ పర్ఫార్మింగ్ సిఇఓస్ కావచ్చు, కార్పొరేట్ లెవెల్లో హై పర్ఫార్మర్స్ అండ్ హైలీ సక్సెస్ఫుల్ ఉన్న వాళ్ళకి ఐక్యూ కంటే ఈక్యూ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయండి. నేను చెప్పట్లేదు, స్టడీ చెప్తున్నాయి. ఓవర్ 90% ఆఫ్ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ మీద సర్వే చేస్తే 90% ఆఫ్ హైలీ సక్సెస్ఫుల్ పీపుల్ దే ఆర్ వెరీ రిచ్ ఇన్ ఈక్యూ లెవెల్, దే ఆర్ వెరీ హై ఇన్ ఈక్యూ లెవెల్. అంటే వాళ్ళకు ఇమోషనల్ ఇంటెలిజెన్స్ బాగుంది. అదేంటి అనేది మాట్లాడుకుందాం, ఇమోషనల్ ఇంటెలిజెన్స్. సో మనకి ఎంత టాలెంట్ ఉన్నా, స్కిల్స్ ఉన్నా, ఆ ఈక్యూ లెవెల్స్ లేకుంటే 10 మందితో మంచిగా ఉండము, సపోర్ట్ రాదు, మనకు ఏంటంటే మనం ఎదగలేము లైఫ్ లో అండ్ సంతోషంగా ఉండలేము.
సో అంత టాప్ సిఇఓస్ కావచ్చు, లీడర్స్ కావచ్చు, పాలిటీషియన్స్, ఎనీ ఫీల్డ్ అండి, నాట్ ఓన్లీ కార్పొరేట్ లైఫ్, ఎనీ వాక్ ఆఫ్ లైఫ్ లో కూడా ఈక్యూ లెవెల్స్ ఉంటే లైఫ్ లో ఎక్కువ ఎదుగుతాం, ఎక్కువ సంతోషంగా ఉంటాం. Right. ఆ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే మనకు వచ్చే ఇమోషన్స్ ని మనం అదేంటంటే ఐడెంటిఫై చేసుకొని అనలైజ్ చేసి వాటిని రైట్ వేగా ఎక్స్ప్రెస్ చేయాలి, సింపుల్ వర్డ్స్ లో, లేమన్ వర్డ్స్ లో. కాకపోతే ఇది ఒక పెద్ద ప్రాసెస్. అది ఈక్యూ లెవెల్ బిల్డ్ చేయమనేది ఒక 1 full day సెషన్ ఇచ్చినా సరిపోదు, అంత డెప్త్ ఇది యాక్చువల్ గా. సో ఇది కూడా ఒక సెషన్ మనం ఫ్యూచర్ లో చాలా చేయొచ్చు. ఇంపార్టెంట్, ఇది చాలా కావాల్సింది, అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కావాల్సింది. సో ఫస్ట్ సెషన్ ఏది సార్ మీది? యువర్ రైట్ మైండ్ సెట్, హౌ టు బిల్డ్ యువర్ రైట్ మైండ్ సెట్ అనేది ఫస్ట్ సెషన్. September 23rd ప్లానింగ్ దట్. సో ప్రతి ఎంపైర్ కి, ఫుల్ఫిల్మెంట్ ఎంపైర్ మీద ఒక సెషన్ ప్లాన్ చేద్దాం మనం. ఫస్ట్ అయితే వీఆర్ స్టార్టింగ్ విత్ రైట్ మైండ్ సెట్. సో ఎప్పుడు సార్? September 23rd. షూర్ సార్. సో అపాయింట్మెంట్స్ కోసం ఇక్కడ పైన నెంబర్ ఉంది కదా మన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి మీరు రీచ్ అవ్వచ్చు. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్స్ మై ప్లెజర్. థ్యాంక్ యూ.